హాయ్ అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మౌన పోరాటం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 9 వినేద్దామండి. మేధ కూతురికి 5 సంవత్సరాలు వచ్చేసాయి. పేరు శాంతి అని పెట్టారు. శాంతిలో మేధ, రజని ఇద్దరు పోలికలు బాగా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలలో మేధ జీవితంలో అనేక మార్పులు అతివేగంగా వచ్చేశాయి. శాంతి పుట్టిన 8వ నెలలోనే మేధకి మళ్లీ నెల తప్పింది. అబార్షన్ చేయించుకోవడానికి మనసొప్పలేదు. జాగ్రత్త పడకపోవడం మాదే తప్పు అనుకుంది. ఈసారి మేధ మామూలు డెలివరీ అయ్యింది. మళ్ళా ఆడపిల్లే కలిగింది. ఇక పిల్లలు చాలు అన్నాడు రజని. మేధ ఆపరేషన్ చేయించేసుకుంది. రెండో కూతురికి ప్రశాంతి అని పేరు పెట్టుకున్నారు. ప్రశాంతి మొమ్మోత్తుల రజనీ పోలికే. ముఖ్యంగా అతని కళ్ళు అచ్చు దించేసినట్టే వచ్చేశాయి. తండ్రి నోటి నుండి ఊడిపడినట్లుగా ఉంది. చూసిన వారంతా అంటుంటే మేధకి సంతోషంగా అనిపించేది. ఈ 5 సంవత్సరాలలో పబ్లిసిటీ ఏజెన్సీ ఊహించలేనంతగా అభివృద్ధి చెందింది. బాగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది. పుష్కలంగా డబ్బు రాసాగింది. ఆఫీసులో మనుషులు పెరిగారు. అది ఒక ముఖ్యమైన బాధ్యతగా మారింది. అదే వీధిలో అమ్మగారికి వచ్చిన ఇల్లు కొనుక్కున్నారు. కారు ఒకటి ఎవరో ఫారిన్ వెళుతూ చౌకగా అమ్మేస్తుంటే అది కొనుక్కున్నారు. సుహాసిని, రవిచంద్రలు మేధ, రజని జీవితంలో ఎదగడం, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడం చూసి ముచ్చటపడసాగారు. వాళ్లకి వీరిద్దరు పిల్లలు అంటే ప్రాణం. మేధ ప్రసవించినప్పుడు పిల్లల్ని పెంచడంలో ఎంతో సాయపడ్డారు. వారు 4, పిల్లలు 3, అంతా కలిసి ఒకే కుటుంబంలా ఉండేవారు. మేధకి ఆ ఇద్దరి ఆప్యాయత చూస్తుంటే తల్లిదండ్రులని పోగొట్టుకున్న బాధ కాస్త ఓదార్పు లభించసాగింది. మేధకి 2 పిల్లలు. వారి ఆలన పాలన, బిజీ క్షణం ఊపిరాడనట్లు అయిన ఆఫీసు, ఇల్లు వీటితో క్షణం తీరిక లేకుండా జీవితంలో రోజులు, నెలలు క్షణాల్లో ఇట్టే గడిచిపోతున్నాయి. తన జీవితం తన ఇష్టం వచ్చిన మార్గాల్లో ఎంచుకుంది. దానికోసం ఎంత కృషి చేసింది. దానివల్ల లభించే సుఖశాంతులు ఇప్పుడు అనుభవిస్తున్నట్లుగా ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో కిందటి వేసవిలో మేధ, రజని, రవిచంద్ర, సుహాసిని పిల్లల్ని తీసుకుని సెలవులు గడపడానికి నార్త్ ఇండియా టూర్ వెళ్లారు. కాశ్మీర్లో ఉండగా అక్కడ విజయ్ కలిశాడు. రవిచంద్ర పలకరించాడు. ఇదేమిటి విజయ్, నువ్వు వస్తున్నట్లు నాకు తెలియదు. అనుకోకుండా వచ్చాను. అతను మేధని, రజనీని చూసి ఊరుకున్నాడు. హలో విజయ్, బాగున్నావా? నవ్వుతూ అడిగింది మేధ. అన్నాడు. రోహిణి రాలేదా? వద్దామనే అనుకుంది, కానీ ఆఖరి నిమిషంలో వీలు కాలేదు. వాళ్ళ వదినకు ఏదో సుస్తట, ఆగిపోయింది. నేను వస్తున్నాను అన్న మాటే గాని వెంట రోహిణి రాకపోతే నా శరీరంలో సగభాగం అక్కడే ఉండిపోయినట్టుగా ఉంది అన్నాడు. అద్దాంగి అంటే అద్దె శరీరమే కదా మరి, అంది మేధ చిరునవ్వుతో. తను అందరి భార్య లాంటిది కాదు. షీఈ్ వెరీ స్పెషల్. నేను చాలా అదృష్టవంతుణ్ణి అన్నాడు. మేధ చిరునవ్వుతో చూస్తుంది. ఆ మధ్యాహ్నం మేధ చెట్టు నీడలో నడుస్తుండగా విజయ్ వచ్చి కలిశాడు. ఈ ప్రపంచం చాలా చిన్నది సుమా అన్నాడు. అదేమిటి? అంది ఆశ్చర్యంగా. లేకపోతే ఏమిటి చెప్పు. నేను నిన్ను జన్మలో కలవకూడదు అనుకున్నాను. ఇలా అనుకోకుండా ఎదురుపడాల్సి వచ్చింది. దానికి నీ బాధ్యత ఏమీ లేదుగా, నవ్వింది మేధ. విజయ్ మేధను చూస్తున్నాడు. అదే నవ్వు, అదే చిలిపితనం. నువ్వు ఏమీ మారలేదు. మారలేదా? సరిగ్గా చూసి చెప్పు అంది. ఇది వర్క్ అంటే కాస్త లావయ్యావు అంతే. మీ పిల్లల్ని చూస్తుంటే ముచ్చట వేస్తుంది. ముత్యాల్లా ఉన్నారు. నాకు ఈ భాగ్యం లేకపోయింది అన్నాడు. మేధ కాస్త మాటలోకి దించేసరికి అతనిలో బింకం పోయింది. స్నేహపూర్వకంగానే మాట్లాడాడు. మేధ, నేను నీ పెళ్లికి సాయం చేశానని మీ డాడీ నన్ను వేపుకు తిన్నారు సుమా. చచ్చిపోయాననుకో అన్నాడు. అందరూ కలిసే భోజనం చేశారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు అతను రోహిణి కోసం చీరలు, స్వెటర్లు, షాల్స్ ఎన్నెన్నో కొన్నాడు. ఊరు వెళ్ళిపోయే ముందు మేధతో, మేధ, నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్యి. మనం ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా అన్నాడు. తప్పకుండా అంది మేధ. విజయ్ మాటల్లో ఎదుటివారికి ఎంతసేపు తను, భార్య చాలా అన్యోన్యంగా ఉంటామని తెలియజేయాలనే ప్రాకులాడుతూ ఉంటాడు అంది సుహాసిని. గతంలో సుహాసిని అక్క విజయ్ రోహిణితో సుఖంగా, సంతోషంగా ఉండడం లేదని చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఇదేంటి, విజయ్ చాలా సంతోషంగానే ఉన్నాడే, మరి అక్క అలా ఎందుకో చెప్పిందో అనుకుంది. ఏది ఏమైనా విజయ్కి తనకి అపార్థాలు తొలగి మామూలుగా స్నేహం నెలకొన్నందుకు మేధకి సంతోషం కలిగింది. మేధ టూర్ నుంచి ఎంతో ఆనందంగా తిరిగి వచ్చింది. ఇంట్లో అడుగు పెట్టేసరికి పిడుగులాంటి వార్త ఎదురు చూస్తోంది. సుమతి నిద్రమాత్రలు మింగేసి చచ్చిపోయింది. ఈ వార్త వినగానే అందరూ ప్రభాకర్ ఇంటికి పరిగెత్తారు. ప్రభాకర్ గడ్డం మాసి కళ్లల్లో కళ కోల్పోయి పిచ్చివాడిలా ఉన్నాడు. ఏమైంది? స్కూల్ బాగానే జరుగుతుంది.
సుమతి సంతోషంగానే ఉందిగా అంది మేధ. ప్రభాకర్ చెప్పాడు. ఒకరోజు మధ్యాహ్నం అత్తయ్యతో కలిసి స్కూల్లో పిల్లలకి కావలసిన బొమ్మలు కొనడానికి బజారుకు వెళ్ళింది. అక్కడ బొమ్మల షాపులో అతను కనిపించాడు. భార్యని వెంట పెట్టుకుని కొడుకుని ఎత్తుకుని ఎంతో సల్లాపాలతో మాట్లాడుతున్న అతన్ని సుమతి చూసింది. అతను సుమతిని చూశాడు, కానీ అసలు ఎరగనట్లుగా వెళ్ళిపోయాడట. సుమతి ఇంటికి వచ్చేసింది. తన జీవితం ఇంత నాశనం చేసిన అతను ఏమీ ఎరగనట్టు దర్జాగా దొరబాబుల భార్యతో పిల్లాడితో విలాస పురుషుడిలా కులాసాగా పెద్ద మనిషిగా తిరుగుతున్నాడు. తనేమో జీవితం నాశనం చేసుకుని 22 సంవత్సరాలకే సర్వం కోల్పోయిన దానిలా ఇలా మగ్గిపోతుంది. ఇంటికి రాగానే ఇది చెప్పి ఏడుస్తూ, అన్నయ్య వాణ్ణి చంపేయాలనిపిస్తుంది అంటుంటే నేను ఓదార్చాను. చూడమ్మా, నీ పట్ల కాస్త కూడా కనికరం చూపించని ఆ వ్యక్తి గురించి నువ్వు ఇంత ఆలోచించడం, ఆవేశపడడం, నీ శక్తిని ఆలోచనని వ్యర్థం చేసుకోవడమే అన్నాను. నేను చాలా దురదృష్టవంతురాలిని. నీకంటే అతని భార్య మరీ దురదృష్టవంతురాలు. ఆమె ఆనందం ఆ నాటకాల రాయుడితో ఎంత మేడి పండు లాంటిదో ఆలోచించు. అలాంటి వ్యక్తితో జీవితం ముడిపడే కంటే తెగిపోవడమే మంచిది. నువ్వు అదృష్టవంతురాలివి. మనల్ని ప్రేమించేవాడు దూరం అయితే మనం బాధపడాలి. మనల్ని మోసం చేసేవారు దూరం అయితే సంతోషపడాలి గాని బాధ ఎందుకు అన్నాను. నేనెంత నచ్చ చెప్పినా, బుజ్జగించినా, ధైర్యం నూరిపోసినా సుమతి మారలేదు. ఆ రాత్రి ఉత్తరం రాసి పెట్టి నిద్ర మాత్రలు మింగేసింది. ప్రభాకర్ బావురమన్నాడు. ప్రభాకర్ని చూస్తుంటే మీదకి జాలేసింది. అతనికి సుమతి అంటే ఎంత పంచప్రాణాలో అందరికీ తెలుసు. సుమతి జీవితం ఇలా అయిపోయిందని లోపల వ్యధ చెందిన, కాస్త పైకి బాధ కనపడకుండా ఈ చెల్లెలు ఏ తప్పు చేయలేదన్నట్లుగా ఆమెని గుండెల్లో దాచుకుని రక్షించుకోవాలన్నట్లుగా తాపత్రయపడ్డాడు. అతను చూపిన ఆరాటం, జాగరూకత అంతా మట్టిపాలైపోయింది. ప్రభాకర్ అన్నాడు, ఈ స్కూలు, ఈ జంజాటం నాకెందుకు? ఏ వ్యక్తి కోసం ఇదంతా కష్టపడి చేశానో ఆమె దీన్ని వదిలేసి వెళ్ళిపోయింది అన్నాడు. వద్దు వద్దు, అలాంటి పిచ్చి పని చేయకు. దీన్ని మూసేయవద్దు. ఏది ఏమైనా దీన్ని ప్రారంభించడం వల్ల దీని మూలంగా కొంతమంది బ్రతుకుతున్నారు అందే మేధ గట్టి పట్టు పట్టడం వలనే ప్రభాకర్ స్కూల్ మూసేయలేకపోయాడు. మేధ, మనకెందుకు వారి గోలా? వాళ్ళ ఇష్టం వాళ్ళది అన్నాడు రజనీ చిరాగ్గా. నీకు తెలీదు, ఆ స్కూల్ మూసివేస్తే ప్రభాకర్ అసలు తట్టుకోలేడు అంది మేధ ఫ్రెండ్ కరుణ స్టేజ్ నుంచి వచ్చింది. కరుణ అక్కడ గ్రీన్ హోల్డర్ గా ఉన్న ఒక డాక్టర్ని చేసుకుంది. అతను కూడా డాక్టరే. అక్కడ ఇల్లు, కారు అన్నీ సమకూర్చుకున్నారట. అక్కడే స్థిరపడిపోతారట. మేధ, నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నావు? అక్కడ సుఖం, ఆనందం ఇక్కడ ఎలా వస్తాయి అంది కరుణ. సుఖం, ఆనందం మన చూసే దృష్టిలో చాలా ఉంటుంది అంది చిరునవ్వుతో. నువ్వు కూడా స్టేట్స్ వచ్చేయి అంది. అసలు నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు మాకు తెలిసిన మేధవేనా అనిపిస్తుంది. ఎందుకంట? మీ మమ్మీ, డాడీ, ఆ డబ్బు, ఆ హోదా, నువ్వు ఊ అంటే నౌకర్లు, ఆ అంటే కారులు, అదంతా పూర్వశ్రమం. ఇది మరో జన్మ అనుకో అంది నవ్వుతూ మేధ. ఏమిటో, నువ్వు మా అందరిలాగా ఇలా ఇంటి పనులు, పిల్లల పనులు చేయడం, భర్తకి వండి పెట్టడం నాకేమిటో మేధని ఇలా చూడలేను అనిపిస్తుంది. కరుణ ఉన్నంతసేపు అంటూనే ఉంది. కరుణ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతిని ఒడిలో పడుకోబెట్టుకుని చిచ్చు కొడుతున్న మేధ ఇల్లంతా కలయజూసింది. గాలి వీస్తుంటే కిటికీ పరదాలు కదులుతున్నాయి. ఇల్లు సింపుల్ గా అమర్చిన ఫర్నిచర్ నీట్ గా ఉంది. అశుభ్రత, ప్రశాంతత మనసుకి హాయిని కలిగిస్తున్నాయి. కరుణ ఎందుకు అలా అంటుంది? ఇప్పుడు నాకేమైంది? నన్ను ప్రేమించే భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, మాది అనే ప్రపంచం మాకున్న అది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. డబ్బు మరీ ఆడంబరంగా లేదు, కానీ దేనికి ఇబ్బంది లేదు. మేధకి ఎన్నో రోజుల తర్వాత జీవితం ఒడిదుడుకుల్లో దాటి శాంతి తీరం చేరినట్లుగా మనసు ప్రశాంతంగా, హాయిగా అనిపించసాగింది. నా కష్టాలు తీరిపోయినాయి, బాధలు పడడం అయిపోయింది అనుకోసాగింది. ఆ రోజు రాత్రి ఒక్కగా అనిపించి మేధ నిద్రలో నుంచి మేలుకు వస్తే లేచి కూర్చుంది. రజనీ పిలిచింది. అలవాటుగా ఊ అని వినిపించలేదు. రజనీ చేత్తో తడిమింది. అతని శరీరం చేతికి తగలలేదు. చేయి చాచి లైట్ వేసింది. లైట్ వెలిగింది. పక్క ఖాళీగా ఉంది. పక్కన రజనీ లేడు. మేధ మంచం దిగి వచ్చింది. రజనీ ఆతురతగా పిలుస్తూ వచ్చింది. అతను కుర్చీలో కూర్చుని తల వెనక్కి ఆనించి కాళ్ళు గోడకి పెట్టి కూర్చుని ఆలోచనగా ముద్రలో ఉన్నాడు. అదేమిటి ఇక్కడ కూర్చున్నావు? నిద్రపోలేదా? దగ్గరికి వస్తూ అడిగింది. నిద్ర రావడం లేదు. ఎందుకని? నాకు తెలియదు. ఆఫీసులో ఏదైనా జరిగిందా? ఓహో, మరి? నాకు తెలియదు. ఒక్కోసారి ఇంతే, నిద్ర రాదు. మనసంతా వెలితిగా, అశాంతిగా ఉంటుంది. చాలా రెస్ట్లెస్ గా అనిపిస్తుంది.
మీద ఆశ్చర్యపోయింది. అశాంతిగా ఉందా? జీవితం ఇంత సంతోషంగా గడుస్తుంటే నీకు అశాంతిగా ఎందుకు అనిపిస్తుంది? నేను చాలా ఆనందంగా ఉన్నానే. నాకు ఇంత తృప్తిగా ఉన్నప్పుడు నీకెందుకు అనిపించడం లేదు? మీద అతను కూర్చున్న కుర్చీ మీద కూర్చుంటూ అంది. నాకు తెలియదు మీద అన్నాడు అతను. మీద అతని మెడ చుట్టూ చెయ్యి వేసి అతని తలని దగ్గరగా తీసుకుని గుండెలకి అదుముకుంది. ఎలా అనిపిస్తుందో సరిగ్గా చెప్పు. ఒక్కోసారి చాలా బోరుగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా, శూన్యంగా, నాకేదో అన్వేషించాలి అన్నట్లుగా, నా ప్రపంచం ఇంకేదో ఉంది, ఇది కాదు అనిపిస్తుంది. అతను ఆమె గుండెల్లో ముఖం మానించి కళ్ళు మూసుకున్నాడు. మీద శ్రద్ధగా అతను చెప్పేదంతా వింది. నాకు అర్థమైంది అంది. ఏమిటది? నీ వెలితి నేను తీరుస్తాను. నాకు చెప్పరాదు? ఓహో చెప్పను అంది. మర్నాడు సాయంత్రం రజని ఆఫీసు నుంచి ఇంటికి రాగానే మీద చేస్తున్న పని వదిలేసి ఎదురు వెళ్ళింది. అతన్ని 2 చేతులు పట్టుకుని గదిలోకి లాక్కువచ్చింది. చూడు, చిన్నపిల్లలా ఉత్సాహంగా వేలు పెట్టి చూపించింది. రజని చూశాడు. అక్కడ గదిలో బీరువా నిండా అరవింద మహర్షి, స్వామి రామానంద, శంకరాచార్యులు లాంటి వ్యక్తులు రాసిన పుస్తకాలున్నాయి. ఆ పుస్తకాలు చూడగానే రజనీ ముఖం ఆనందంలో వెలిగిపోయింది. మై గాడ్, ఇవన్నీ ఎక్కడివి? నేను చదవనివి ఇవి అన్నాడు గబాల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటే తీసి చూస్తూ. నేను తెచ్చాను అంది. నిజంగానా అన్నాడు. ఇదే నిన్ను పీడిస్తున్న అశాంతి అనిపించింది నాకు. ఈ మధ్య నువ్వు డబ్బు సంపాదన గొడవలో పడి ఈ పుస్తకాలకి దూరం అయిపోయావు. ఇది చదువుతుంటేనే గాని నీ మనసుకి శాంతి రాదు. థ్యాంక్ యూ. అతని మీద నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. నిజమే సుమా, ఈ ఆలోచనే నాకు రాలేదు. థ్యాంక్స్ డియర్. అందరి భార్యలు నీలా భర్తల మనసు ఎరిగి ప్రవర్తిస్తే అసలు భార్యాభర్తల మధ్య గొడవే ఉండదేమో కదూ అన్నాడు. మీదకి అతను పడకుర్చీలో పడుకుని పుస్తకం చదువుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. అతను ఆ లోకంలో మునిగిపోయినట్టుగా ఉన్నాడు. మీద తీసుకుని వచ్చింది. అతను తీసుకున్నాడు. చిరునవ్వు నవ్వాడు. మీద వైపు ఇష్టంగా చూసి మళ్ళా పుస్తక పఠనంలో మునిగిపోయాడు. మీదకి ఆనందంగా అనిపించింది. మీద అప్పుడే పిల్లలిద్దరినీ స్కూల్ నుంచి తీసుకువచ్చింది. వాళ్ళకి ముఖం కడిగించి బట్టలు మార్పిస్తుంటే ఇంతలో ఫోన్ వచ్చింది. మీద వెళ్లి తీసింది. హలో. అవతల నుంచి సుహాసిని పలికింది. ఏమిటక్కా? రేపు నువ్వు రజని పిల్లలతో మా ఇంటికి భోజనానికి రావాలి. ఏమిటి విశేషం? రేపు మా పెళ్లి రోజు. మీద క్యాలెండర్ చూసింది. ఓ, రేపు 1వ తేదీ కదా. నేను హడావిడిలో మర్చిపోయాను సుమా. నువ్వు మర్చిపోయినా మేము మర్చిపోనీయం కదా. అక్క, సెలబ్రేషన్స్ ఏమిటి? ఏముంది తల్లి, మీరు వస్తే భోజనాలు, సినిమా. ఓహో కాదు, రేపు రాత్రి బంజారాలో రూమ్ బుక్ చేయించమని రజనీకి చెబుతాను. నేను రేపు నిన్ను పెళ్లి కూతురిలా అలంకరిస్తాను. చాలే ఊరుకో, ఎవరైనా వింటే నవ్వుతారు. నిజమక్క, నువ్వు కాదనడానికి వీల్లేదు. ఏమి వద్దు. మీ బావగారు పెళ్ళయి 10 ఏళ్ళయింది. ఇంకా సెలబ్రేషన్స్ ఏమిటి? బోర్గా ముసలాళం అయిపోయాం అని నసుకుతున్నారు. భోజనాలైనా ఉండనియండి అన్నాను. మీరు రేపు తప్పుకరండి. ఆయన రజనికి ఫోన్ చేస్తా అన్నారు. మీ ఇద్దరు బాగా బిజీ అయిపోయారు తల్లి. మిమ్మల్ని పలకరించాలంటేనే మీ టైం వేస్ట్ చేస్తున్నామేమోనని భయం వేస్తుంది అంది సుహాసిని నవ్వుతూ. అలా అనకక్క, మీ తర్వాతనే మా బిజీ అంతా అంది మీద. సుహాసిని ఫోన్ పెట్టేసింది. మీదకి ఎంతో సంతోషంగా అనిపించింది. అక్క బావలది ఎంతో అన్యోన్య దాంపత్యం. ఒక్కరోజు కూడా వారి మధ్య తగాదాలు కాని భేదాభిప్రాయాలు గాని రాగాను చూడలేదు. ఇద్దరు ఒకరికి ఒకరు బాగా బాగా సరిపోయారు. ఇద్దరిది శాంతి స్వభావమే. ఇద్దరికి సహనం ఎక్కువే. ఇక తగాదాలు ఎలా తొలదూర్చగలవు? మీద రజనీకి ఫోన్ చేసింది. ఏమిటి అన్నాడు. బజార్కి వెళ్ళాలి. రేపు అక్కది మ్యారేజ్ డే. బట్టలు తీసుకురావాలి. నువ్వు వెళ్ళిరద్దు, మంచిదానివిగా. రజనీ, మన పెళ్ళయి ఎన్నాళ్ళయింది? అదేం ప్రశ్న? 5 ఏళ్ళు దాటింది. ఫోన్ పెట్టే మేడం, పనిలో ఉన్నాను. సాయంత్రం త్వరగా వస్తావా? మరి చూస్తాను. ఫోన్ పెట్టేస్తావా? నేను పెట్టేనా? మీద ఫోన్ పెట్టేసింది. రజనీ పనిలో ఉంటే ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చిటపటలాడిపోతాడు. అతని స్వభావమే అంత. అక్కకి బావకి ఎలాంటి బట్టలు అయితే బాగుంటాయి? మీద ఆలోచనలో పడింది. అక్కకి కంచిపట్టు చీర, బావగారికి సిల్క్ దోవతి, ఉత్తరీయం, లాల్చి, పెళ్లి దంపతుల్లా ఉంటారు అనుకుంది. భోజనానికి మర్నాడు వెళ్లేటప్పుడు మీద దోవలో రజనీని కారు పూల షాపు దగ్గర ఆపమని నిన్న ఆర్డర్ ఇచ్చిన పెద్ద గులాబీ దండలు తీసుకుంది. వాళ్ళు వెళ్లేసరికి సుహాసిని, రవిచంద్ర ఎదురు చూస్తున్నారు. మీద రజని భార్యాభర్తలిద్దరినీ కూర్చోబెట్టి బట్టలు ఇచ్చారు. అరెరే, ఇవన్నీ ఇప్పుడెందుకు అన్నాడు రవిచంద్ర. మీద కట్టుకోమని గొడవ చేసింది. ఇద్దరు కొత్త బట్టలు ధరించారు. ఒకరి చేత ఒకరికి పూలదండలు వేయించింది.
రవిచంద్ర వేస్తుంటే సుహాసిని సిగ్గుపడింది. అందరూ చప్పట్లు కొట్టారు, నవ్వారు. రజనీ ఫోటోలు తీశాడు. రవిచంద్ర, నేను ఇప్పుడే వస్తాను, మీరు కూర్చోండి అన్నాడు. ఎక్కడికి బావగారు? కేక్ ఆర్డర్ ఇచ్చాను, తెస్తాను. రమ ఒకటే గొడవ చేస్తే బలవంతంగా ఇచ్చారు. వెళ్ళి త్వరగా రండి అంది సుహాసిని. నేను వస్తాను పదండి, కారులో తెద్దాం అన్నాడు రజనీ లేస్తూ. వద్దు వద్దు, అది మ్యారథాన్ మీదనే తేవాలి, అది మా సెంటిమెంట్. ఇప్పుడే క్షణంలో తెస్తాం, పదరమా అన్నాడు రవిచంద్ర. రమ ఉత్సాహంగా మమ్మీ బాయ్ బాయ్ అంది వెళ్తూ. త్వరగా రండి, ఆలస్యం చేశారంటే మీతో నేను చచ్చినా మాట్లాడను అంది సుహాసిని. మీ అక్క బెదిరింపులు నాకు అలవాటేనమ్మా, కావాలని నేను ఆలస్యం చేస్తే ఇక ఏడుస్తూ వీధి గుమ్మం దగ్గరే కూర్చుంటుంది అన్నాడు రవిచంద్ర నవ్వుతూ. రవిచంద్ర రమ స్కూటర్ మీద వెళ్లారు. రమ బాగా పొడిగైందక్క అంది మీద. అవునవును, 4 ఏళ్లు పోతే తండ్రి అంత అయ్యేట్లుంది అంది సుహాసిని. రజని వెంట తెచ్చుకున్న పుస్తకం చదువుకుంటూ కూర్చున్నాడు. మీద సుహాసినికి డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్దుతుంటే సాయం చేస్తుంది. శాంతి ప్రశాంతి టీవీ దగ్గర కూర్చున్నారు. సుహాసిని కొద్దిసేపు అయిన తర్వాత టైం చూసింది. ఈయన ఇంకా రాలేదు, ఏముంది ఎవరో ఫ్రెండ్ కనిపించుంటారు అంది. మరో అరగంట అయ్యింది, రవిచంద్ర రానేలేదు. సుహాసిని అప్పటికి 4-5 సార్లు వీధి గుమ్మం వరకు వెళ్లి చూసి వచ్చింది. ఈ రోజు నా కళ్లల్లో నీళ్లు చూస్తారాయన అంది అలకగా. మరో పావుగంట గడిచింది, రవిచంద్ర రానేలేదు. గంట అయింది, కేక్ తయారు కాలేదేమో అంది మీద. ఓ పక్క చేసిన వంటంతా చల్లారిపోతుంది. ఇంతలో వాకిట్లో స్కూటర్ ఆగిన శబ్దం అయింది. అదిగో బావగారు వచ్చేశారు అంది మీద. సుహాసిని అలకగా ఇటు తిరిగింది. వాకిట్లో ఎవరో అపరిచితులు అడుగుతున్నారు. రవిచంద్ర గారి ఇల్లు ఇదేనా అండి? అవును అన్నాడు రజని. సుహాసిని తిరిగి చూసింది. వారింట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమిటి పని, ఎందుకు అంది మీద. రవిచంద్ర వస్తుంటే స్కూటర్ కి యాక్సిడెంట్ అయిందండి, తలకి బాగా దెబ్బలు తగిలాయి, హాస్పిటల్లో చేర్పించాము. ఆయన జేబులో ఈ కార్డు ఉంటే డాక్టర్లు పంపిస్తే మేము ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం అన్నారు వాళ్ళు. ఏమిటి, యాక్సిడెంట్ అయిందా అంది సుహాసిని విలవిల్లాడిపోతున్నట్లుగా. అవునండి, హెడ్ ఇంజరీ బాగా అయింది. వెంట అమ్మాయి ఉండాలి, ఎక్కడుంది తను అంది మీద. ఇంకెక్కడ అమ్మాయి అండి బాబు, లారీ కొట్టేసిందిగా, ప్రాణం పోయింది అక్కడికక్కడే. సుహాసిని కెవ్వుమంది. మరుక్షణం స్పృహ తప్పిపోయింది. కింద పడబోతుంటే మీద పట్టుకుంది. స్కూటర్ ని లారీ ఢీకొనడంతో రవిచంద్రకి శరీరం అంతా గాయాలు తగిలినాయి. తలకి బాగా దెబ్బ తగిలింది. రమ శరీరం అక్కడికక్కడే తునాతునకలయ్యింది. రవిచంద్ర హాస్పిటల్ కి చేర్చిన అరగంటలోనే ప్రాణం వదిలేశాడు. ఇదేమిటి, చుట్టూ ఉన్న మనుషులు ఇలా మాయమైపోతున్నారు? మీద బెంబేలు పడిపోయింది. ప్రాణం కంటే మిన్నగా భావించే భర్త కూతురు మరణించడంతో సుహాసిని మనసు చెల్లాచెదురైపోయింది. నిన్నటి వరకు భర్త మురిపాలు, కూతురు గారాబాలతో సందడి విరబూసిన మల్లెపందిరిలా ఉన్న ఆమె జీవితం 1 గంటలో ఎడారిలా మారిపోయింది. రోజులు గడిచాయి. సుహాసినిని ఎప్పుడు చూసినా బావగారు వస్తారు మీద, నేను వంట చేయాలి, రమెక్కడా, స్కూల్కి పంపాలి, ఈ పిల్ల ఎప్పుడు ఇంతేనమ్మా, ఏ తలుపు మూలన దాక్కులు నన్ను ఏడిపిస్తుంది అంటూ ఇల్లంతా తిరుగుతుంటే మీదకి కళ్ళు చెరువులే అయినాయి. సుహాసినిని సైకియాట్రిస్ట్ కి చూపించారు. షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారు. కొన్నాళ్లు హాస్పిటల్లో నర్సుల పర్యవేక్షణలో ఉంచమంటే ఉంచారు. ప్రభాకర్ కూడా ఈ అనుకోని విషాదానికి చలించినట్లుగా తన దుఃఖం పక్కన పెట్టి ఎంతో సహాయపడ్డాడు. మీద సుహాసినిని కంటి రెప్పలా, కన్న తల్లి కంటే మిన్నగా పసిపిల్లల్ని చూసినట్టుగా జాగ్రత్తగా చూస్తుంది. ఇల్లు ఆఫీసును మర్చిపోయింది. పిల్లల్ని బుజ్జగించి చెబితే వారు అర్థం చేసుకుని చెప్పినట్లు వినేవాళ్లు. 4 నెలలు గడిచాయి. సుహాసినిని ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుంది. సుహాసిని మేనమామకి ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది. వాళ్ళ ఇంట్లో అట్టి పెట్టుకుంటామన్నారు. మీద రోజు ఆఫీస్ నుంచి వస్తూనో వెడుతూనో చూడడానికి వెళ్లేది. ఒకసారి మీద వెళ్లేసరికి సుహాసిని రవిచంద్ర షర్ట్కి గుండీలు కుడుతుంది. అక్క వద్దు. మీద మెల్లగా అక్క చేతుల నుంచి ఆ షర్ట్ని విడదీసింది. సుహాసిని తలదించుకుని ఒక్కసారిగా ఏడ్చేసింది. మీద, ఇందుకేనా మీ బావగారు నన్ను ఇంత బాగా చూశారు? ఇంత త్వరగా తను వెళ్ళిపోవాలని కాబోలు, నన్ను కొన్ని రోజులే కదా అని మురిపించేశాడు. రమంటే ఆయనకి ఇష్టంగా, అందుకే వెంట తీసుకువెళ్ళిపోయారు. చూసావా, నన్ను వెంట రానియలేదు, పాపిష్టిదాన్ని. ఆ రోజు ఆ స్కూటర్ మీద నేను కూడా ఎందుకు వెళ్ళలేదు? మీద సుహాసిని దగ్గరికి తీసుకుని గుండెలకు అదముకుంది. ఆమెను ఓదార్చడానికి మాటలు కూడా రావడం లేదు. ఏమని చెబుతుంది? అనురాగం పంచి ఇచ్చే భర్త, అల్లారు ముద్దుగా పెరిగే కూతురు ఒక్కసారిగా ఇద్దరు దూరం అయిపోతే ఆ స్త్రీ ఎలా తట్టుకోగలుగుతుంది? భర్త పోతే పిల్లలు సేద తీరుస్తారు, పిల్లలు పోతే భర్త అనునయిస్తాడు. ఇద్దరు ఒకేసారి పోతే ఆ స్త్రీకి జీవితంలో ఇంకేం మిగులుతుంది? నాకెవరున్నారు?
సుహాసిని ఏడుస్తుంటే మీద నేను ఇంకా బ్రతికే ఉన్నానక్క అంది. నువ్వు లేకపోతే ఎప్పుడో చచ్చిపోయి ఉండేదాన్ని అంది ఏడుస్తూ. ఉన్నాను అంటున్నానే గాని నేనేం చేయగలను, నీ బాధ రవ్వంత కూడా తీర్చలేను అనుకుంది మీద. ఇద్దరు ఒక తల్లి బిడ్డలు కాకపోయినా అంతకంటే ఎక్కువగా ఆప్యాయతగా కలిసి పెరిగారు. నేను రజనీ పిల్లలు నీ వాళ్ళం, నీకు ఎప్పుడు రావాలని అనిపిస్తే అప్పుడు నా దగ్గరికి వచ్చాయక్క అంది మీద. ఇంతలో ప్రభాకర్ వచ్చాడు. అతని ముఖం తిరిగి తిరిగి వచ్చినట్లుగా అలసటగా ఉంది. అబ్బా, ఈ రోజుకి కాస్త పని అయింది, కాగితాలు మీదకి ఇస్తూ అన్నాడు. రవిచంద్ర పోయిన తర్వాత అతను ఆఫీసులో రావాల్సిన డబ్బు, ఇన్సూరెన్స్ డబ్బు మీద అతను కలిసి ఆఫీసుల చుట్టూ తిరిగి ఆ పనులన్నీ పూర్తి చేశారు. ప్రభాకర్ తెచ్చి ఇచ్చిన చెక్ చూసి సుహాసిని ఒక్కసారిగా గల్లుమంది. ఈ డబ్బు నాకెందుకు మీద, నేనేం చేసుకోను తల బాదుకుంటూ ఉంటే మీద బలవంతంగా పట్టి ఆపింది. మీద ఆ రోజు ఆఫీసులో పని చూసుకుంటుంది. రజనీ లేడు, బయటికి వెళ్ళాడు. ఫైల్ రాస్తుందే గాని మాటి మాటికి కళ్ళు గడియారం వైపే చూస్తున్నాయి. పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాలి. అక్కడి నుంచి మందులు కొని పరి అంకుల్కి ఇచ్చి ఆయనకి ఇంజెక్షన్ ఇవ్వాలి. వస్తూ దారిలో అక్కని చూడాలి. మీదకి జీవితం పరుగు పందెంలా ఉంది. ఎంత వేగంగా పనిచేసినా ఇంకేదో చేయాల్సిన పనులు మిగిలిపోతూనే ఉన్నాయి. తెల్లవారి నిద్ర లేచినప్పటి నుంచి పిల్లలు, ఇంటి పనులు, బాధ్యతలు ఒక్కటే హడావిడి. క్షణం తీరికుండదు. మీద ఫైల్ రాస్తుంటే ఇంతలో బాయ్ వచ్చి ఎవరో కలవడానికి వచ్చారు అని చెప్పాడు. మీద లోపలికి పంపమంది. 1 నిమిషం తర్వాత మీద తలదించుకుని రాసుకుంటుంటే ఎక్స్క్యూజ్ మీ అని వినిపించింది. మీద తలెత్తి చూసింది. ఎదురుగా ఒక యువతి నిలబడి ఉంది. ఆమె కాషాయ రంగు మ్యాక్సీ ధరించింది. దాని మీద మెడలో రుద్రాక్ష మాలను వేసుకుంది. దానికి గడ్డం ఉన్న ఒక స్వామి ఫోటో వేలాడుతుంది. ఆమెను చూడగానే చాలా ఆకర్షణీయంగా, 1 నిమిషం చూపు మరచుకోలేనట్టుగా ఉంది. పాలరాతి లాంటి బిగువైన శరీరం, పొడికి తగ్గ లావు, పాలు గులాబీ రేకులు కలబోసినట్లుగా శరీర ఛాయ, తేటగా ఉన్న నీలి కళ్ళు, ఆరోగ్యంతో ఉన్న ఎర్రటి పెదవులు, చెవుల దగ్గర క్లోజ్ క్రాఫ్ గా కట్ చేసిన జుట్టు. ఆమె అందంగా గ్లామరస్ గా ఉంది. హుందాగా చదువుకున్న దానిలా ఉంది. ఆమె ఇంగ్లీష్ లో తనని తాను పరిచయం చేసుకుంది. నా పేరు జుడిబెన్ అంది. గ్లాడ్ టు మీట్ యూ. మీద కూర్చోమంది. ఆమె కూర్చుంది. తీరికగా గదిని పరిశీలించసాగింది. ముఖంలో ప్రశాంతత, చిరునవ్వు. నన్ను మహర్షి ఆనందమయ్యి అంటారు అంది. మహర్ష? ఏ మహర్షి అంది మీద టైం చూసుకుంటూ. రజని అరగంటలో వస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఓ చెంప స్కూల్లో పిల్లల్ని వదిలేసే టైం అవుతుంది. ఎదురుగా కూర్చున్న యువతి మెడలో రుద్రాక్షమాలకి వేలాడుతున్న ఫోటో చూపిస్తూ వీరే మా గురువు గారు అంది. ఆమె ఉచ్చారణ చాలా బాగుంది. కంఠం శ్రావ్యంగా, వినసంపుగా ఉంది. మీకేం కావాలో చెప్పండి అంది మీద. మేం మా సమాజం తరపున మహర్షిని గురించి పుస్తకాలు వేస్తున్నాము. వాటికి పబ్లిసిటీ కావాలి. ఈ ఊరిలో మా సంస్థ ప్రారంభించామని చాలా మందికి తెలియదు. మహర్షికి పబ్లిసిటీయా అంది మీద. ఆనందమయ్యి నవ్వింది. ఈ రోజుల్లో భగవంతుడికి కూడా పబ్లిసిటీ కావాలి, లేకపోతే భగవంతుడా ఆయనెవరు అనేట్టున్నారు జనం. ఈ జగమే అలాంటిది. మహర్షి వల్ల వీలైనంత మంది బాధపీడితులకి ఎన్లైటైన్మెంట్ తెప్పించారని మా ఆశయం. నేను మా ఆనంద మార్గం సమాజానికి సెక్రటరీని. మేము ఎంక్వైరీ చేస్తే మీది చాలా మంచి పబ్లిసిటీ సంస్థ అని తెలిసింది. ఆమె మాటలు చాలా ముద్దుగా, ముచ్చటగా, వినసంపుగా ఉన్నాయి. ఇంతలో రజని స్ప్రింగ్ డోర్ తెరుచుకుని లోపలికి వచ్చాడు. భర్తను చూడగానే మీద చెంగున కుర్చీలో నుంచి లేచింది. ఆమె ప్రాణం అమ్మయ్య అన్నట్లుంది. పిల్లల కోసం స్కూల్కి టైంకి వెళ్ళొచ్చు అనిపించింది. బ్యాగ్ తీసుకుని బయలుదేరుతూ, రజని, వీరు ఆనంద మహర్షి శిష్యురాలట. వీరికేదో పబ్లిసిటీ కావాలట, మనం చేయగలమేమో చూడు అని ఆమెతో, ఇతను నా భర్త రజని, మీకు కావలసిన సాయం చేస్తారు అంది. గ్లాడ్ టు మీట్ యూ అంది ఆనందమయ్యి. ఐ ఫీల్ సేమ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? రజని చాలా పొలైట్ గా అడిగాడు. కారు తాళాలేవి అంది మీద. రజని జేబులో నుంచి తీసిచ్చాడు. మీద వాటిని తీసుకుని స్కూల్ వదిలేసి ఉంటారు అని పరిగెత్తింది. సాయంత్రం అయింది. మీద పిల్లల్ని కూర్చోబెట్టి హోంవర్క్ చేయిస్తుంది. ఇంతలో ఫోన్ మోగింది. మీద వెళ్లి తీసింది. ఆఫీస్ నుంచి రజనీ చేశాడు. మీద, రాత్రి డిన్నర్కి ఒక గెస్ట్ ను తీసుకుని వస్తున్నాను. అతని కంఠం చాలా ఉత్సాహంగా ఉంది. మోస్ట్ వెల్కమ్ డియర్. ఎంతకీ ఎవరా అతిథి దేవుడు? దేవుడు కాదు, అతిథి దేవత. ఎవరబ్బా? సాధారణంగా రజనీకి ఇంటికి ఎవరినైనా భోజనానికి పిలవాలి అంటే చిరాకు. ఆనందమయ్యి మహర్షి శిష్యురాలు. ఓ, మధ్యాహ్నం చూసిన వారా? వారు సన్యాసిని అనుకుంటా. పచ్చికూరలు, పళ్ళు, పాలు స్వీకరిస్తారా? మీద, జోక్ చేయకు, అలాంటిదేం లేదు, అన్నీ తింటుంది. నువ్వు గుత్తి వంకాయ కూర చేస్తావు చూడు, అది చెయ్యి. చివరిలో ఐస్ క్రీమ్ మస్ట్. ఓకే ష్యూర్ అంది మీద. గుడ్ గర్ల్. రజని ఫోన్ పెట్టేశాడు.
మీద అప్పటికప్పుడు పిల్లల్ని తీసుకుని కారులో మార్కెట్ అంతా గాలించి మంచివి తాజాగా ఉన్న వంకాయలు తెచ్చింది. వస్తూ ఐస్ క్రీమ్ తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టింది. పిల్లలకి కథలు చెబుతూనే వంట పూర్తి చేసింది. పిల్లలకి భోజనం తినిపించి వారి గదిలోకి పంపేసింది. 8 గంటలు అవుతుండగా రజనీ వచ్చాడు. వెంట ఆనందమయ్యి ఉంది. మనము గంట పనిచేస్తే అలసిపోతాం, ముఖం వాడిపోతుంది. ఆనందమయ్యి మధ్యాహ్నం చూసినట్లుగానే రోజా పువ్వులా తాజాగా ఉంది. ఆ ముఖం మలసట చిరాకు అనేది ఎరగనట్లుగా సదా చిరునవ్వుతో ఉంది. రజని ఇల్లు చూపించాడు. ఓ బ్యూటిఫుల్ అంది. పిల్లల్ని పిలిచి చూపించాడు. బ్యూటిఫుల్ చిల్డ్రన్ అంటూ ప్రశంసించింది. పిల్లల్ని వారి గదిలోకి పంపింది మేధ. ముగ్గురు కూర్చుని భోంచేశారు. ఆనందమయ్యి చిత్రంగా దక్షిణాది భోజనం ఇష్టంగా తింది. వంకాయ కూరను చూస్తూ ఐ లైక్ దిస్ వెరీ మచ్ అంది. మేధని కూర బాగా చేసినందుకు ప్రశంసించింది. ఆవిడ తనని గురించి చెప్పుకుంది. తల్లి పార్షి, తండ్రి జన్మనట. చదువు లండన్లో. అమెరికా ఒకసారి ఒక ఫ్రెండ్తో టూర్ వెళితే అక్కడ మహర్షి పరిచయం అయ్యారట. చదువు ఉద్యోగం మానేసి ఆయన శిష్యురాలైపోయిందట. మహర్షితో చాలా ఊళ్ళు తిరిగిందట. భోజనం అయింది. రజని ఆనందమయ్యి ఇంకా ఎన్లైట్మెంట్ గురించి తర్కిస్తున్నారు. వారి మాటలకి అంతం కనిపించలేదు. మేధ టైం చూసుకుంది. 9:30 కావస్తుంది. మేధ ఎక్స్క్యూజ్ మీ అంటూ లేచి పిల్లల గదిలోకి వెళ్ళింది. పిల్లలు ఇద్దరు ఇంకా మెలుకునే ఉన్నారు. మమ్మీ కదా. ప్రశాంతి తల్లిని చూడగానే మంచం మీద నుంచి లేచి నడుం చుట్టూ చేతులు పెనవేసింది. మేధ ప్రశాంతిని ఒడిలోకి తీసుకుంది. శాంతి వచ్చి తల్లి భుజం మీద తల ఆనించి కూర్చుంది. మేధ కోతి ముసిరి కథ చెప్పసాగింది. పిల్లలిద్దరికీ తల్లి చెప్పే ఈ కథలు అంటే చాలా ఇష్టం. పడుకోబోయే ముందు రోజు కథ చెప్పి తీరాల్సిందే. మేధ సాధారణంగా రాత్రివేళ బయటికి వెళ్లే పని ఏదీ పెట్టుకోదు. వెడితే పిల్లలతో వెళ్లాల్సిందే. తను చిన్నప్పుడు ఎరిగిన ఒంటరితనం బాగా గుర్తుంది. తన పిల్లలకి ఆ బాధ ఉండకూడదు. అందుకే వీలైనంత ఎక్కువగా వాళ్లతో గడుపుతుంది. వాళ్లతో తను ఒక పిల్లలా ఆడుతుంది. పరి అంకుల్ చెప్పిన కథలు అవిగాక వారి కోసం కొత్త కథలు చదువుతుంది. మమ్మీతో వాళ్ళ ప్రపంచం అన్నట్టు ఒకటి స్పష్టిస్తుంది. ఒక్కొక్కసారి వాళ్లతో కబుర్లు చెబుతూ అక్కడే నిద్రపోతుంది. మర్నాడు మేధ నిద్ర లేచింది. డైనింగ్ టేబుల్ మీద యాస్ట్రే నిండా సిగరెట్ పీకలున్నాయి. ఎవరు కాల్చారు అంది ఆశ్చర్యంగా. ఆనందమయ్యి అన్నాడు రజని. ఓ అంది. రాత్రి నేను పిల్లలకి కథ చెబుతూ నిద్రపోయాను. ఎప్పుడు వెళ్ళింది ఆవిడ? 12 గంటలయింది. వెళ్ళేటప్పుడు నీ కోసం అడిగింది. నేను వచ్చి చూస్తే నిద్రపోతున్నావు, లేపలేదు. డిన్నర్ బాగుందట, థ్యాంక్స్ చెప్పమంది. 12 గంటలకు ఎలా వెళ్ళింది అంది ఆశ్చర్యంగా. నేనే కారులో దించొచ్చాను అన్నాడు రజని. మేధ పిల్లల్ని స్కూల్కి పంపే హడావిడిలో వంటింట్లోకి పరిగెత్తింది. రజని కంపెనీ అకౌంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ గురించి పనులు ఈ మధ్య మేధకి అప్పగించాడు. అసలు ఇంటి విషయాలు, ఆఫీస్ పనులు, పిల్లల చదువు, కాస్త టైం దొరికితే సుహాసినితో గడపడం, పరి అంకుల్కి ఫోన్ చేయడం ఇదే సరిపోతుంది. సుహాసిని, పరి అంకుల్ మేధ రాక కోసం 1000 కళతో ఎదురు చూస్తుంటారు. వారి బాధమై జీవితంలో ఆమె వారికి ఒక ఆనందరేఖ. దానికి తోడు ఈ మధ్య అకౌంట్స్ కూడా మేధ మీదనే పడ్డాయి. మేధ విసుక్కోలేదు. ఎంతైనా శ్రమ పడుతుంది. రజనికి వీలైనంతగా తోడ్పడాలనేదే ఆమె తాపత్రయం. ఆ రోజు మేధ అకౌంట్స్ లో కూర్చుని కంపెనీ లెక్కలు చూస్తుంది. అకౌంటెంట్ కి ఏదో సందేహం వచ్చింది. రజనీతో ఒకసారి మాట్లాడాలని అన్నాడు. మేధ ఆఫీస్ కి ఫోన్ చేసింది. అయ్యగారు లేరమ్మా అన్నాడు బాయ్. ఎక్కడికి వెళ్లారు? ఆమె వచ్చింది. ఆమె ఎవరామె? ఆనందమయ్య గారు. ఇద్దరూ కలిసి అయ్యగారు కారులో వెళ్లారు. సరే, రాగానే ఫోన్ చేయమని చెప్పు. చూడు, చాలా అర్జెంట్ అని చెప్పు. అలాగేనమ్మా. 1 గంట అవుతుండగా రజనీ ఫోన్ చేశాడు. మేధ, నేను భోజనానికి రావడం లేదు. ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేస్తున్నాను. అలాగే, కానీ చూడు, అకౌంట్లో లెక్కల్లో. ఓ మేధ, నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు కాదు, ఉంటాను. అతను ఫోన్ పెట్టేశాడు. అకౌంటెంట్ పని ఆపి వెళ్ళిపోయాడు. రజనీ రాత్రి ఇంటికి వచ్చాడు. మేధ అకౌంటెంట్ ఇచ్చిన పుస్తకం తెచ్చి చూపించబోయింది. అబ్బా మేధ, నన్ను విసిగించకు. నా బుర్రకి ఇప్పుడు ఆ లెక్కలు ఎక్కవు. నువ్వు చూద్దు, నీకు తోచినట్టు చెయ్యి అన్నాడు. సరే, మేధ ఆ పుస్తకాలు తీసుకుని వెళ్ళిపోయింది. పడుకుంటుండగా, నేను రేపు ఆఫీసులో ఉండడానికి కుదరదు, నువ్వు కాస్త చూసుకో అన్నాడు. అలాగే. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మహర్షి లెక్చర్ ఉంది. చాలా మంది ఫారెన్ నుంచి కూడా వచ్చారు. మహర్షి బర్త్డే జరుగుతుంది. సరే. మేధ భర్త మీద విసుక్కోలేదు, కోపం తెచ్చుకోలేదు. అతడు గత కొన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ పట్ల చాలా శ్రమపడ్డాడు. అతనికి ఆ కల్చర్స్ అంటే చాలా ఇష్టం. అతని ఆనందం తను కాదని అనకూడదు. మేధ కళ్ళెదుట ఒక్కటే ఆదర్శం కనిపిస్తుంది. తను రజని అక్కా బావలలా కలతలు లేకుండా, అభిప్రాయాల భేదాలు రాకుండా ఒకే మనసుగా ఉండాలి అని. ఆ రోజు రజని స్నానానికి వెళ్తుంటే మేధ చూసింది.
అతని మెడలో రుద్రాక్షమాల వేలాడుతుంది. దానికి మహర్షి లాకెట్ ఉంది. ఇదేమిటి అంది. నేను ఆనంద మార్గం మెంబర్నయ్యాను, నీకు కూడా తీసుకున్నాను అన్నాడు. మీద దండం పెట్టింది. నన్ను ఆ మాల వేసుకోమని ఒత్తిడి తీసుకురాకు. అననులే అన్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. మీద వెళ్ళి తీసింది. హలో. సున్నితమైన కంఠం వినిపించింది. నమస్తే అంది మీద. నమస్తే, నాకు తెలుసు, ఆనందమయ్యి. ఒక క్షణం ఉండండి. మీద గౌరవంగా చెప్పి, రజని నీకు ఫోన్ అని పిలిచింది. బాత్రూంలోకి వెళ్ళబోతున్న రజని ఆగి వచ్చాడు. అతను ఫోన్ తీసుకున్నాడు. మీద వంటయింది. వచ్చి చూసింది. రజని ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. పిల్లల్ని స్కూల్కి పంపింది. అతను ఇంకా ఫోన్ దగ్గరే ఉన్నాడు. రజని, నేను ఆఫీస్కి వెళ్తున్నాను కేక పెట్టింది. అతను మాట్లాడుతూనే చెయ్యి ఊపాడు. రాత్రి అయింది. మీద పిల్లల్ని నిద్రపుచ్చింది. రజని పుస్తకం చదువుతున్నాడు. ఈ రోజు ఏమైందో తెలుసా? రజని భుజం మీద తల ఆనిస్తూ అంది మీద. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. అతను ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా చంగున మంచం దిగి వెళ్ళాడు. గబగబా ఫోన్ చేసి చేతిలో పుస్తకంలోని వాక్యాలు చదివి వినిపించసాగాడు. 10 నిమిషాలయ్యాయి. అరగంట అవుతుంది. రజని రాలేదు. ఉత్సాహంగా మాట్లాడుతూనే ఉన్నాడు. మీద అతని దిండు కూడా దగ్గరికి లాక్కొని పడుకుంది. వెంటనే నిద్ర పట్టేసింది. రజని ఒక రోజున మేదని మహర్షి దర్శనం చేసుకుందువు గాని నువ్వు కూడా రా అని బలవంతం తీసుకుని వెళ్ళాడు. మీద కాదనలేక వెళ్ళింది. విశాలమైన ఆవరణంలో చక్కటి గార్డెన్తో కొత్త రంగులు వేసి దగదగలాడుతున్న భవనంలో ఉంది ఆనందమ సమాజం. ఒక జమీందారు గారి అబ్బాయి మహర్షికి ఉచితంగా ఇచ్చేశాడట. మీద భర్తతో వెళ్లి కూర్చుంది. అక్కడ స్వదేశీయుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తున్నారు. పెద్ద హాలు, అంతటా చలవరాయి పరిచి ఉంది. ఎదురుగా గోడకి మహర్షి పెద్ద ఫోటో. ఒక పక్క గదిలో మూలగా అగరబత్తి వెలుగుతుంది. దాన్ని చూడగానే మీద, అదిగో అది మనం పబ్లిసిటీ ఇచ్చిన అగరబత్తి చూడు అంది ఉత్సాహంగా. ఉష్, రజని కసిరినట్లుగా అన్నాడు. మీద మౌనంగా బుద్ధిమంతురాలిలా కూర్చుంది. ఎవరెవరో వస్తున్నారు. వారిలో ఎవ్వరూ బిగ్గరగా మాట్లాడడం లేదు. అందరూ కంఠం తగ్గించి రహస్యం చెప్పుకుంటున్నట్లుగా మాట్లాడుతున్నారు. ఆనందమై హడావిడిగా అటు ఇటు తిరుగుతుంది. ఆమె రజనీని చూసి ముఖం అంతా కాంతివంతం కాగా చిరునవ్వు నవ్వింది. రజని కూడా విష్ చేశాడు. ఆవిడకి ఇక్కడ చాలా ప్రాధాన్యత ఉన్నట్లుందే అంది మీద. కంఠం తగ్గించి మాట్లాడు రజని అన్నాడు. మీద టైం చూసుకుంది. పిల్లల్ని పార్కుకు పంపి వచ్చింది. వాళ్ళు వచ్చే వేళ అయింది. ఇక్కడేమో మహర్షి ఇంకా రాలేదు. ఆయన దర్శనానికి వేచి చూస్తూ అందరూ కూర్చున్నారు. పిల్లలు వస్తారేమో అంది మీద. ఒక పూటకి పర్వాలేదులే అన్నాడు రజని. మహర్షి రాలేదు. మీద చుట్టూ ఉన్నవారిని చూసింది. వారిలో చాలా మంది వయసులో ఉన్నారు. ఆరోగ్యంగా అందంగా కూడా ఉన్నారు. ముఖాలు తెలివిగా తేటలుగా ఉన్నాయి. అక్కడ వ్యాధి పీడితులు గాని, వృద్ధులు గాని, బలహీన శరీరులు గాని మీదకి కనిపించలేదు. నేను వెళ్తాను. మీద లేచింది. కొద్దిసేపు ఉండు. ఓహో, నువ్వుండు, నేను వెళ్తాను అని చెప్పి వచ్చేసింది. మీద వచ్చి తలుపుల తాళం తీస్తుండగా పిల్లలు పనికుర్రాడితో వచ్చేశారు. మమ్మీ, పార్కులో ఏమైందో తెలుసా? ఎలుకబంటి ఆడింది. అక్కడి నుంచే ఉత్సాహంగా చెబుతూ వచ్చారు. ఆ రోజు ఆదివారం. పిల్లలు బయట లాన్లో ఆడుకుంటున్నారు. మీద తలంటు పోసుకుని వచ్చి వరండాలో కుర్చీలో కూర్చుంది. ఉదయం పేపర్ తీసుకుని చూడసాగింది. ఒక చోట మీద దృష్టి హఠాత్తుగా ఆగిపోయింది. అక్కడ రుచి కంపెనీ కూల్ డ్రింక్స్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. అది తన అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీతో కాంట్రాక్ట్ ఉంది. కానీ ఇక్కడ ఇదేమిటి? తమకు పోటీదారులైన విశాల అడ్వర్టైజర్స్ వాళ్ళు ఇచ్చారు. మీదకి అర్థం కాలేదు. ఈ పొరపాటు ఎలా జరిగింది? చాలా పెద్ద కాంట్రాక్ట్ అది. మీద వెంటనే లేచి వెళ్ళి రుచి కంపెనీ ప్రొపరైటర్కి ఫోన్ చేసింది. ఇదేమిటండి, ఇది మా కాంట్రాక్ట్ కదా, విశాల వాళ్ళు ఎలా ఇచ్చారు అంది. అయ్యో, నీకు తెలీదా అమ్మా? మీ ఆయన మా కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేశాడు. ఆయనకి కుదరదట. మేమిచ్చిన అడ్వాన్స్ కూడా అతను పంపేశాడు. మీద ఈ వార్త వినగానే నిశ్చేష్టురాలయ్యింది. రజని రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. భోజనం చేస్తుండగా మీద అడిగింది. అవును అన్నాడు. అంత పెద్ద కాంట్రాక్ట్ మీద నాకు డబ్బు మీద ఎప్పుడూ ఆసక్తి లేదు, నీకు తెలుసుగా. నాకు వాటి మీద మనసు కేంద్రీకరించలేకపోతున్నాను. నీకు అలా అనిపిస్తే నేనేం కాదనను. కానీ నాకు మాట మాత్రం చెప్పుంటే. మర్చిపోయాను, నేనేం కావాలని దాచలేదు. అదేమంత పెద్ద విషయంగా అనిపించలేదు నాకు. అతని కంఠంలో ఆవేశం వచ్చింది. అతను భోజనం పూర్తి చేసి వెళ్లి చేయి కడుక్కుని వస్తూ, మీద నేను ఇప్పుడే చెబుతున్నాను, ఈ అడ్వర్టైజ్మెంట్స్ రాయడం నాకు చాలా బోర్గా ఉంది. ఇవి ఎక్కువగా నేనేం ఒప్పుకోను. ఉన్నదానిలో గడపడం నేర్చుకో అన్నాడు. అలాగే రజని అంది మీద. ఆ మాట మనస్ఫూర్తిగానే అంది. అతని శ్రమ పెట్టడం, బాధ పెట్టడం మీదకి సుతరాము ఇష్టం లేదు. మీదకి తర్కమన్నా వివాదమన్నా భయం.
అది మనిషిలోని మమతానురాగాలని హరించేస్తాయి. మీద పడుకుంది. ఎంతసేపు చూసినా రజనీ వచ్చి పడుకోలేదు. అతను ఇంత క్రితం భోజనాల దగ్గర జరిగిన సంభాషణలో బాధపడడం లేదు కదా. మీద లేచి వెళ్ళింది. రజనీ పిలుస్తూ వెతికింది. అవతల గదిలో తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. గదిలో నుంచి లైటు తలుపుల మధ్య నుంచి వెలుగు గీతలా యువతలకి వచ్చి పడుతుంది. రజని ఏ పడక కుర్చీలోనో తల మీద చేయి పెట్టుకుని కూర్చుని బాధపడుతున్నాడు కాబోలు. మీద వెళ్లి తలుపు తీసింది. లోపల రజని కుర్చీలో కూర్చుని లేడు. అశాంతిగా అటు ఇటు తిరగడం లేదు. టేబుల్ దగ్గర కూర్చుని తదేకంగా అందులో లీనమైనట్లుగా రాసుకుంటున్నాడు. మీద దగ్గరికి వెళ్ళింది. ఏం చేస్తున్నావు అంది. అతను తిరిగి చూసి మళ్ళీ వ్రాతలో మునిగిపోతూ ఆర్టికల్ రాస్తున్నాను అన్నాడు ముక్తసరిగా. మీద అతని దగ్గరికి వచ్చి భుజం మీద నుంచి తొంగి చూసింది. అది మహర్షి మీద ఆర్టికల్. ఇది వరకులా అతను భార్య దగ్గరకు రాగానే చెయ్యి ఎత్తి చంపనిమరలేదు. నిద్ర రావడం లేదా అంటూ లానన్నగా అడగలేదు. తన లోకంలో మునిగిపోయినట్లుగా రాసుకుంటూనే ఉన్నాడు. మీద చిలిపిగా అతని ముందు నుంచి కాగితాలు లాగపారేస్తుంటే చప్పున 2 చేతులు అడ్డు పెట్టిన అతను తలెత్తి కళ్ళెర్ర చేసి చూస్తూ, నువ్వు ఇలా చిరాకు పెట్టావంటే నేను అసలు ఇది పూర్తయ్యే వరకు ఇంటికే రాను అన్నాడు. అతను తీవ్రంగా అన్న ధోరణికి మీద నివ్వెరపోయింది. సారీ, క్షమార్పణ చెప్పి మౌనంగా వెనక్కి తిరిగి తలుపులు దగ్గరకు లాగి తన గదిలోకి వెళ్ళిపోయింది. మంచం మీద పడుకుంది అన్న మాటే గాని నిద్ర రాలేదు. రజని పరాయి వాళ్లతో మాట్లాడినట్టు అంత నిర్మోహమాటంగా మాట్లాడడం బాధగా అనిపించింది. అతను రాసుకోవచ్చు, తను కాదన్నదు. కానీ తనని దగ్గరకు తీసుకుని మెల్లగా నవ్వు ముఖంతో చెప్పి ఉంటే బాగుండేది. మర్నాడు మీద లేచేసరికి రజనీ వెళ్ళిపోయాడు. మీద నిట్టూర్చింది. సాయంత్రం భోజనాల దగ్గర మౌనంగా ఉండిపోయారు. అతను అసలు రాత్రి తను అలా కసిరినట్లు గుర్తు లేనట్లుగా ఉన్నాడు. మీద పోని చిన్న విషయం, నేను పెద్దగా చేయకూడదు అని మనసుని తనకు తానే శాంతపరుచుకుంది. రాత్రి అయింది. ఆ రోజు ఎండ బాగా ఉంది. మీద అప్పుడే ఇంటికి వచ్చింది. ఒంటి నిండా చెమటగా ఉంది. ఈ రోజు కంపెనీ పని మీద ఉదయమే బయటికి వెళ్ళింది. మధ్యాహ్నం లంచ్ తినే వ్యవధి కూడా లేకుండా పోయింది. మధ్యాహ్నమే రజనీకి ఫోన్ చేసి, నేను వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురా అని చెప్పింది. అలాగే అన్నాడు అతను. మీద తిరిగి వచ్చేసరికి ఈ వేళ అయ్యింది. లోపలికి వచ్చేసరికి రజని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని రాసిన పేపర్ని దిద్దుకుంటున్నాడు. మీదకి ఒక క్షణం ఆ కాగితాలు చూస్తే పరమ బోరుగా అనిపించింది. 1 నిమిషం అతను ఆప్యాయంగా పలకరిస్తే తన అలసట తీరేది కదా అనుకుంది. కానీ అతనికి అవేం పట్టవు. ఎంతసేపు తన ధోరణి తనదే. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. మీద చెప్పులు విడిచి వస్తూ, పిల్లలెక్కడా అంది. నాకు తెలియదు అన్నాడు. ఒక్కోసారి వాళ్ళు పక్కింట్లో పిల్లలతో క్యారంబోర్డ్ ఆడడానికి వెళ్తారు. మీద ముఖం కాళ్ళు కడుక్కుని వచ్చింది. పనికుర్రాడు కూడా లేడు, ఊరెళ్ళాడు. మీద వరండాలోకి వెళ్ళి, శాంతి, ప్రశాంతి అని కేక పెట్టి పిలిచింది. ఆ పిలుపు వినగానే, అదుగో మమ్మీ వచ్చేసింది అని అంటూ వాళ్ళు అరుస్తూ పరుగున రాలేదు. ఇంటావిడ వచ్చింది. పిల్లలు ఇక్కడ లేరమ్మా అంది. లేరా? ఎక్కడికి వెళ్లారు అంటూ లోపలికి వచ్చింది. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పాలు తాగారా భర్తని అడిగింది. తెలీదు. ఈ సమాధానం వినగానే మీదకి ఒళ్ళు మండిపోయింది. తెలీదు. స్కూల్ నుంచి అసలు ఎన్నింటికొచ్చారు బిగ్గరగా అంది. ఏ స్కూలు? అతను దిద్దుతున్న దాంట్లో తప్పు రావడంతో మళ్ళీ రాస్తూ అన్నాడు. మన పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? అసలు వాళ్ళు ఎన్నింటికి వచ్చారు అంటే చెప్పవేం? అతను తలెత్తి సందేహంగా చూశాడు. అలా చూస్తావేమిటి? నాకు స్కూల్కి వెళ్ళడం వీలు కాదు, నిన్ను వెళ్ళి తీసుకురా అని ఫోన్ చేశానుగా. ఓ, నేను మర్చిపోయాను. ఏమిటి మర్చిపోయావా? మీద గోడ గడియారం వైపు చూసింది. టైం 8 గంటలు కావస్తుంది. 3:30కి వదిలేస్తారు. ఇంతలో వాకిట్లో ఆటో ఆగిన చప్పుడయింది. మమ్మీ! పిల్లలు అరుపులు పరుగులు వినిపించాయి. మీద వాకిట్లోకి ఎదురు వెళ్ళింది. వాకిట్లో ఆటోలో నుంచి ఒక పెద్దాయన దిగి వస్తున్నాడు. పిల్లలిద్దరూ పరుగున వచ్చి తల్లిని చుట్టేసుకుని బావురమన్నారు. మమ్మీ, నువ్వు స్కూల్కి రాలేదేం? మాకు భయం వేసింది. చూసి నడిచి వస్తుంటే అక్కడేమో చీకటి, దారి తెలియలేదు. అక్కడే కూర్చుని ఏడుస్తుంటే మరేమో ఆ తాతగారు మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చారు. వాళ్ళు చెబుతుండగానే ఆయన అక్కడికి వచ్చారు. ఏం మనుషులమ్మా మీరు? చిన్నపిల్లల్ని అలా వదిలేస్తారా? వాళ్ళు అక్కడ కూర్చుని ఏడుస్తుంటే చూసి తీసుకొచ్చాను. నేను పరమేశ్వరం గారికి తెలిసిన వాడిని, వారి ఇంట్లో నిన్ను చూశాను అంటూ అప్పచెప్పాడు. చాలా థ్యాంక్స్ అండి. మీద ఆయనకి 2 చేతులు జోడించి దండం పెట్టింది. ఆయన వెళ్ళిపోయారు. మీద లోపలికి వచ్చింది. రజని తలంచుకుని చుట్టుపక్కల ఏం జరుగుతుందో తనకి పట్టనట్లుగా శ్రద్ధగా రాసుకుంటున్నాడు. మీదకి ఏనాడు జరగనిది జరిగింది. పిచ్చి ఆవేశం వచ్చింది. నువ్వు మనిషివేనా? దగ్గరకు వచ్చి అరిచింది. అతను పలకలేదు. మీద అతను రాసుకుంటున్న కాగితాలు ఒక్కసారిగా లాగేసి సర్రున చించి ముక్కలు చేసింది. అతను ఒక క్షణం
చిరిగిన ముక్కలైన కాగితం వైపు వెర్రివాడిలా చూశాడు. చూస్తుండగానే అతని కళ్ళల్లోని ఆగ్రహం అడవిలో ఎర్రటి మంటలా పాకి వచ్చింది. అతని మేధని ఈడ్చుకొట్టాడు. మేధ వెంటనే తను కూడా అతన్ని రెట్టింపు బలంతో తిరిగి కొట్టింది. మౌన పోరాటం 9వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.